నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు పండిత బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు టిఎన్ఎన్ స్టూడియోలో లైవ్ కు సిద్ధంగా ఉన్నారు. మీకు జాతకపరంగా ఎలాంటి సమస్యలున్నా వారు నివృత్తి చేస్తారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. మీరు నేరుగా వారితో మాట్లాడాలి అనుకుంటే వారి పర్సనల్ నెంబర్ కి కూడా కాల్ చేయవచ్చు. వారి పర్సనల్ నెంబర్ 9849280956 9000757587. ఈ నెంబర్లకు కాల్ చేసి వారితో అపాయింట్మెంట్ తీసుకుని మీ సమస్యలను వారికి వివరించవచ్చు. జాతకపరంగా మీకు ఏమైనా సమస్యలున్నా మరియు ఎవరైనా కార్యాలయాలకి పేర్లు పెట్టాలనుకున్నా, చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలన్నా కూడా వారు మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తారు. నమస్కారం అండి. నమస్కారం. మనం ఈరోజు లక్ష్మీ యోగం అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం. లక్ష్మీ యోగం అంటే ప్రతి ఒక్క మానవుడి జాతకంలో లక్ష్మీ యోగం అనేది కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ లక్ష్మీ యోగం అనేది లక్ష్మీ యోగం విశిష్టమైన యోగం కూడా వాస్తవంగా. అయితే ఈ లక్ష్మీ యోగం అనేది జ్యోతిష్యంలో జాతక చక్రంలో ఎలా ఏర్పడుతుందంటే, లగ్నాధిపతి అంటే జన్మ లగ్నాధిపతి అనేవాడు బలవంతుడై ఉండాలి. వాస్తవంగా ఈ బలవంతుడై ఉన్న తర్వాత భాగ్యాధిపతి అయినా మరి భాగ్యాధిపతి కూడా ఎలా ఉండాలంటే జాతకంలో స్వక్షేత్రంలో ఉండాలి, అంటే ఉచ్చక్షేత్రంలో ఉండాలి. మూల త్రికోణంలో ఉండి కేంద్రాల్లో ఉంటే దాన్ని లక్ష్మీ యోగం అనేది ఉంటుంది. అంటే ఆ జాతకంలో లక్ష్మీ యోగం అనేది కనపడుతుంది. ఆ లక్ష్మీ యోగం వల్ల ఏముంటుందని లక్ష్మీ కలిసి రావటమే కాదు, తర్వాత దాన ధర్మాలు చేయటంలో కూడా విశిష్టంగా ఉంటుంది. ఆ జాతకులు అనేవాళ్ళు ఎప్పుడైతే జన్మ లగ్నాధిపతి బలవంతుడయ్యే భాగ్యాధిపతి ఉచ్చ స్వక్షేత్రాలలో మూల త్రికోణాల్లో ఉండి కేంద్రాల్లో కూడా ఉంటే దాన్ని లక్ష్మీ యోగం అని మన జ్యోతిష్ శాస్త్రంలో దాని యొక్క నిర్వచనాన్ని మరి బృహత్పరాశర హోరాశాస్త్ర గ్రంథంలో దాన్ని వ్రాశారు. అయితే ఈ లక్ష్మీ యోగం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, కొంతమందికి మాత్రమే ఉంటుంది. లక్ష్మీ యోగంతో పాటు ఆ యోగం ఉండటం వల్ల దాన ధర్మాలన్నీ కూడా చేస్తారు. ఈ యోగం అనేది చాలా మంచి యోగం అనేది, దీన్ని సిరి సంపదలు వస్తాయి, దాన ధర్మాలను చేస్తారు. ఉదారత అనేది కూడా ఈ జాతకంలో ఈ లక్ష్మీ యోగంలో కనపడుతుందమ్మా. వాస్తవంగా ఈ లక్ష్మీ యోగం చాలా మందికి ఉంటుంది. లక్ష్మీ యోగం ఎవరికి ఉంటుందంటారు? అంటే వాళ్ళకి జాతకపరంగా చాలా మందికి కూడా ఉంటుందమ్మా లక్ష్మీ యోగం. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉండదు యోగం అనేది, కొంతమందికి మాత్రమే వాస్తవంగా యోగం ఉంటుంది. అలాగా లక్ష్మీ యోగం ఉండి ఉదారతా స్వభావం అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే దాన ధర్మాలు పుట్టిన గడియలను బట్టి ఆ లగ్నం ఏ లగ్నం అయితే ఉంటుందో ఆ లగ్నాధిపతి బలవంతుడు కావాలి. అంటే లగ్నం అంటే బేస్, అంటే తను ఉండే స్థానాన్ని లగ్నము అంటారు వాస్తవంగా. దాన్ని అది బలవంతుడై ఉండాలి, అంటే అది మంచి క్షేత్రంలో ఉండాలి. అలానే భాగ్యాధిపతి కూడా మంచి ఉచ్చ స్థానంలో ఉండాలి, అంటే స్వక్షేత్రంలో ఉండాలి, మూల త్రికోణాల్లో ఉండాలి, కేంద్రాల్లో ఉండాలి. అంటే 1, 4, 7, 10 స్థానాల్లో కేంద్రాల్లో ఉండాలి. అలా కేంద్రాల్లో ఉంటే దాన్ని మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే లక్ష్మీ యోగం అనేది విశిష్టమైన యోగం. చాలా మందికి కూడా, ప్రముఖులందరికీ కూడా చాలా మందికి కూడా ఈ లక్ష్మీ యోగం అనేది ఉంది. అలాగా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. రాము గారు, మా డాక్టర్ చెప్పండి. డాక్టర్ పేరు చెప్పండి. విజయలక్ష్మి మాధురి. విజయలక్ష్మి మాధురి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 సెప్టెంబర్ 1988. 1 సెప్టెంబర్ 1988. పుట్టిన సమయం అండి? మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? పాపది మ్యారేజ్ గురించి. ఓకే అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. అమ్మా, మీది భరణీ నక్షత్రం అవుతుంది. భరణీ నక్షత్రం మేషరాశి అవుతుంది. తర్వాత లగ్నం వచ్చేటప్పటికల్లా ధనుర్లగ్నం అవుతుంది. లగ్నంలో శని అనేవాడు కొంత అనుకూలత అనేది లేదు వాస్తవంగా. అయితే సప్తమ స్థానంలో శుక్రుడు అనేవాడు ఉన్నాడు. మీకు జాతకంలో వివాహానికి చేసేవాడు సప్తమాధిపతి. అయితే సప్తమ స్థానంలో శుక్రుడు అనేవాడు ఉన్నాడు. వివాహ కారకుడు కూడా శుక్రుడే. అయితే లగ్నాన్ని శని అనేవాడు పాపగ్రహ దృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు. సప్తమ దృష్టి అనేది ఉంది. దానివల్ల వివాహం అనేది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. జన్మ లగ్నంలో శని ఉండటం వల్ల అన్ని పనులు కూడా ఆలస్యం అయ్యే అవకాశం అనేది ఉంటుంది జాతకంలో. వివాహ విషయంలో కూడా మరి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు స్టెప్ అనేది వెయ్యాలి. అయితే దాన్ని శుక్రుడు శని యొక్క పరిహారాన్ని చేసుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది. ఈ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా మరి మంచి అనుకూల స్థానంలో ఉన్నాడు. అయితే శని శుక్రుల దోషం వల్ల
కొంత జాతకంలో ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. శని శుక్రుల యొక్క పరిహారాన్ని చూసుకొని మీరు ముందుకు వెళితే మీకు మంచి కూడా అనుకూలత అనేది కలుగుతుందమ్మా. ఓకే అండి, ధన్యవాదాలండి. పరిష్కారాలండి అమ్మ, శుక్రుడు సంబంధించిన భృగుపాస్పదాస్త్ర అభిషేకము చేసుకోండి, శుక్ర జపం అనేది చేసుకోండి. శని అవసరమైతే మీరు శని జపం చేసుకోవటం వల్ల కూడా మంచి అనుకూలత అనేది కలుగుతుంటుంది. తర్వాత మీ అమ్మాయి అన్నారు కదా, వరపాస్పదాస్త్ర అభిషేకం కూడా చేసుకుంటే మంచి అనుకూలత అనేది కలుగుతుంది. శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకాలు జరగకుండా, కానీ చేసే పద్ధతి అనేది శాస్త్రీయ పద్ధతిలో చేయటం వల్లే మీకు మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కూడా కనపడతాయమ్మా. ఏమ్మా పేరు చెప్పండి. మీ పేరు? లక్ష్మీ మాధురి. విజయలక్ష్మి లక్ష్మీ మాధురి. లక్ష్మీ మాధురిలో మీరు ఏం స్పెల్లింగ్ రాస్తారు? LA KSHMI MA MADHU RIలో మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ మాదిరిలో M పక్కన AA పెట్టండి. M పక్కన మీకు AA పెడితే మీకు బాగుంటుంది. తర్వాత ఈమెది సూర్యుడు సంబంధించిన జాతకం అవుతుంది. 1వ నెంబర్ అనేది బర్త్ నెంబర్ అవుతుంది. వాస్తవంగా కూడా ఈ బర్త్ నెంబరు మీరు A అనేది డబల్గా రాస్తే చాలా మంచి యోగ్యంగా జరుగుతుంటుంది. మీరు A అనేది డబల్గా వ్రాయండి, అంటే 2 అక్షరాలుగా వ్రాయండి. MAA అలా రాయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటుంది. ఈ రాయటం కూడా 501 సార్లు మరి శుక్రవారం రోజు రాయండి, శుక్ర హోరలో రాయండి, బాగుంటుంది. అవునండి. అయితే మాధురిలో MAA రాస్తే బాగుంటుంది మీకు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా. ధన్యవాదాలండి. చెప్పండి. అది ఇందాక మనం లక్ష్మీ యోగం అనేది విశిష్టమైన యోగం. చాలా మందికి కూడా కొంతమంది ప్రముఖులకు. అయితే లక్ష్మీ యోగమే కాదు, వాళ్ళకి దాన ధర్మం చేసే గుణం కూడా ఉంటుంది ఆ లక్ష్మీ యోగంలో. అంటే ఎవరికైనా ఇవ్వగల కెపాసిటీ అనేది ఉంటుంది. చాలా మంది కూడా లక్ష్మీ యోగం అనేది జాతకాల్లో ఉంది, మేము చూసాం. అలానే మనకి సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా ఈ లక్ష్మీ యోగం అనేది ఉంది జాతకంలో. అయితే ఇలాగ చాలా మందికి కూడా లక్ష్మీ యోగం ఉండటం వల్ల మంచి అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అలానే మహారాజు యోగం కూడా ఉంటుంది. ఈ లక్ష్మీ యోగంతో పాటు కొంతమంది మహారాజు యోగం కూడా ఉంటుంది. ఈ మహారాజు యోగం వల్ల కూడా అనుకూలత అనేది కలుగుతుంటుంది. అంటే లగ్నాధిపతి పంచమాధిపతి అనుకూలంగా ఉంటే ఈ మహారాజు యోగం అనేది ఎక్కువగా కలుగుతుంది వాస్తవంగా జాతకంలో. అలా ఆ మహారాజు యోగం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే గురించి తెలుసుకుందాం. ఒక కాలర్. హలో, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటండి? శివ. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 నవంబర్ 21. నవంబర్ 21. అవునా అండి శివ గారు? అవునండి. 1988. ఓకే, కాల్ కట్ అయింది. నవంబర్ 21, 1988. కాల్ కట్ అయింది. టైం చెప్పలేదు, కాల్ కట్ అయిపోయింది. ఈయన పేరు శివ అన్నారు కదా. శివ వచ్చేటప్పటికల్లా నామ నక్షత్రం మీద శివ అనేది ఉత్తరాభాద్ర నక్షత్రంతో మీన రాశి అవుతుంది. మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం కూడా జూన్ 19 నుంచి కూడా మంచి అనుకూలత అనేది కలుగుతుంది. వాస్తవంగా ఏంటంటే శివ అనే అక్షరంలో మెయిన్ ముఖ్యంగా ఈయనకు 11 అని డేట్ ఆఫ్ బర్త్ చెప్పాడు. 2 అంటే చంద్రుడు సంబంధించిన సంఖ్య. ఈ శివ నక్షత్రంలో SHIVA రాస్తారు సాధారణంగా. ఈ SHIVAలో H అనేది డబల్ పెట్టుకోవాలి ఆయన. అంటే SH అంటే డబల్ H పెట్టి IVA రాస్తే ఆయనకు అనుకూలత అనేది కలుగుతుంది. అంటే జూన్ 19 నుంచి వాళ్ళకి శివ అనే వాళ్ళకి మీన రాశి వాళ్ళకి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. పంచమ స్థానంలో గురువు రావటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది వాస్తవంగా జాతకంలో. నెక్స్ట్ కాలర్ లైన్. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సురేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సురేష్ గారు కొంచెం గట్టిగా చెప్పండి. 15/6/1987. ఓకే, 1987. పుట్టిన సమయం అండి? ఉదయం 6:30. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు?
అదే నాకు మ్యారేజ్ ఎలా ఉంది, మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంది? ఓకే అండి, మల్లికార్జున శర్మ గారు వివరిస్తారండి. మీ పేరేం పేరయ్యా? సురేష్ అండి. సురేష్. మీది ఆ శ్రవణ నక్షత్రం అవుతుంది. శ్రవణ నక్షత్రంలో మకర రాశి, మిథున లగ్నం అవుతుంది. ప్రస్తుతం మిథున లగ్నం అనేది చాలా మంచి లగ్నం. మీకు వివాహం గురించి మీరు అడిగారు. ఈ వివాహ స్థానంలో ప్రస్తుతం మీకు మిథున లగ్నంలో కుజుడు అనేవాడు ఉన్నాడు. కుజుడు దోషంగా ఉంది జాతకంలో. బుధుడు అనేవాడు చాలా బాగున్నాడు. లగ్నాధిపతి అనేవాడు విశిష్టంగా ఉన్నాడు. కానీ పాపగ్రహం వచ్చి చేరటం వల్ల లగ్నాధిపతి అనేది విఫలమైపోయాడు. మీకు జన్మ లగ్నంలో కుజుడున్నాడు, వ్యయస్థానంలో శుక్రుడున్నాడు. షష్టాష్టమ వ్యయస్థానాల్లో శుక్రదోషం అనేది మీకు జాతకంలో ఉండకూడదు. వాస్తవంగా ఈ శుక్రదోషానికి పరిహారం చేసుకుని లగ్నంలో కుజుడికి కూడా మీరు పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కుజ జపం కానీ శుక్ర జపం కానీ అంగారక పాశుపతాస్త్ర అభిషేకం అనేది చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ధనం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జాతకంలో గురు రాహులతో కలిసి గురుచండాల యోగం అనేది మీనరాశిలో ఏర్పడింది. అక్కడ గురుచండాల యోగం వల్ల ధనం అనేది వచ్చి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీ జాతకంలో ధనం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండి శాస్త్రీయ పద్ధతిలో మీరు రెమెడీస్ చేసుకోవటం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా పనులన్నీ కూడా మీకు నెరవేరుతాయి. విజయవంతంగా విజయ పదంలో మీరు ముందుకు వెళ్ళిపోతారయ్యా. ఎప్పుడు జరిగింది సార్ మ్యారేజ్? మ్యారేజ్ ఎప్పుడు అవుతుందంటే జూన్ 19 తర్వాత మీకు కొంత అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. అయితే మీరు జాతకంలో మీకు జూన్ 19 తర్వాత కూడా వివాహ తదనంతరం కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు. అందువల్ల ఈ రెమెడీస్ అనేవి మీరు చేసుకునే మీరు వివాహానికి ముందుకు వెళ్ళండి. అప్పుడు చేసుకుని వెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే వైవాహిక జీవిత సమస్యలన్నీ కూడా మీకు దగ్గరికి రావు, మంచి సంబంధం అనేది మీకు వస్తుందయ్యా. ఓకే, ధన్యవాదాలండి సురేష్ గారు. ఇప్పుడు పాపగ్రహం అన్నారు కదా, పాపగ్రహం గురించి వివరించి. పాపగ్రహం అంటే కుజుడనేవాడు బుధ లగ్నం, ఇతని జాతకంలో మిథున లగ్నం. వాస్తవం ఈ మిథున లగ్నానికి ఏమైందంటే బుధుడు అనేవాడు కుజుడితో కలిశాడు. అంటే లగ్నాధిపతి అనేవాడు స్వక్షేత్రంలో ఉన్నాడు మిథున రాశిలో. అయితే కుజుడు అనేవాడు ఎప్పుడైతే లగ్నంలో కలిశాడో ఆ లగ్నాధిపతి అనేది నిర్వీర్యం అవుతుంది. అంటే ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వలేదు జాతకంలో. లగ్నాధిపతి అంటే ఉన్న బేస్ అంటే పట్టు, తను ఉన్న దానిలో పట్టు ఎక్కువగా ఉంటుంది. అంటే లగ్నాధిపతి యొక్క బలం అనేది విశిష్టమైంది వాస్తవంగా జాతకంలో. అంటే తను ఉన్న స్థానం అనేది గట్టిది అని చెప్పడానికి లగ్నాధిపతి అనేది ఉపయోగిస్తారు. అంటే లగ్నాధిపతి అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఆ లగ్నాధిపతి బ్రహ్మాండంగా ఉన్న జాతకాల్లో మిగతా దోషాలు ఉన్నా కూడా నిర్వీర్యం అవుతాయి. అంటే లగ్నాధిపతి అనేది అక్కడ ఇంపార్టెంట్ అక్కడ జాతకంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా. అలాగా మహారాజ యోగం అంటే ఏంటంటే, మహారాజ యోగం అంటే అమ్మా లగ్నాధిపతి పంచమంలో గాని పంచమాధిపతి లగ్నంలో ఉండటం గాని ఆత్మకారకుడు గాని పుత్రకారకుడు గాని లగ్న పంచమాల్లో గాని స్వక్షేత్రంలో గాని ఉచ్చస్థానం గాని మూల త్రికోణాల్లో ఉండి మరి శుభగ్రహ దృష్టి ఉంటే దాన్ని మహారాజ యోగం అంటారు. అంటే మహారాజ యోగం అంటే విశిష్టం, సంఘంలో పేరు ప్రతిష్టలు వస్తాయి, ధనం వస్తుంది, పదవి వస్తుంది రాజకీయంగా. అంటే చాలా మంచి యోగం ఆ యోగం అనేది. ఆ యోగం ఒకటి, లక్ష్మీ యోగం ఒకటి, రెండు కూడా దగ్గర యోగాల సంబంధం. కానీ అందరికీ ఉండవు. చాలా తక్కువ మందికి ఉంటుంది. లక్ష్మీ యోగానికి మహారాజ యోగానికి రెండు తేడాలు ఉన్నాయి. లక్ష్మీ యోగం ఏంటంటే డబ్బు వస్తుంది, దాతృతా గుణం కూడా ఉంటుంది. మహారాజ యోగానికి ఏంటంటే రావటమే, అంటే ఇవ్వటం తక్కువగా ఉంటుంది మహారాజ యోగంలో. అక్కడ అలా లక్ష్మీ యోగానికి మహారాజ యోగానికి ఉన్న తేడా అలాగా. ఆ రెండు యోగాలని చాలా మంచి యోగాలు. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు చందర్ అండి. చందర్? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15th ఆగస్ట్ 83 అండి. 1983. పుట్టిన సమయం అండి? నైట్ 10 అండి, 10 o'clock. ఓకే, నైట్ 10 o'clock. 15 ఆగస్టు. రాసుకున్నామండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఆర్థిక ఇబ్బందులు, ఫ్యూచర్ గురించి అండి. సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంది? ఓకే అండి, తప్పకుండా మీకు మల్లికార్జున శర్మ గారు. 1985 కదా? 83 అండి. 83. మీ పేరేం పేరయ్యా? చందర్. సమయం ఎన్నిటికి పుట్టారు కరెక్ట్ గా? నైట్ 9 to 10 అండి. ఈ నైట్ 9-10 మధ్యాహ్నం. 9-10 మధ్యాహ్నం నైట్ లో పుట్టారు మీరు.
మీరు పేరు ఏం రాస్తున్నారు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా? అక్షరాలు 3 తెలుగులో. తెలుగులో కాదయ్యా, నువ్వు ఇంగ్లీష్ లో రాస్తున్నావా తెలుగులో రాస్తున్నావా పేరు? 7 ఇంగ్లీష్ లో అయితే 7 వస్తుంది. 7 వస్తుందా? అవునండి. చందర్ స్పెల్లింగ్ చెప్పండి. CHANDER. డిఆర్ లో డిఈలో డబల్ ఈ రాసుకోవాలయ్యా. డబల్ ఈ రాసుకుంటే మీకు అనుకూలత అనేది కలుగుతుంటుంది. మీది విశాఖ నక్షత్రం మేష లగ్నం అవుతుంది. విశాఖ నక్షత్రం అనేది గురువు యొక్క నక్షత్రము. ఇది చాలా మంచి నక్షత్రం వాస్తవంగా. అయితే మీరు ప్రశ్న ఒకటి వేశారు. ఏం ప్రశ్న వేశారు? ఆర్థిక ఇబ్బందులు అంటే జన్మ లగ్నంలో ద్వితీయంలో రాహు ఉన్నారు. ద్వితీయంలో రాహు ఉండటం వల్ల ధనం అనేది వచ్చి పోతూ ఉంటుంది. అంటే ఎంత ధనం అయితే సంపాదిస్తారో ఆ ధనం అనేది కొంతవరకు రుణాలకు వెళ్ళిపోతూ ఉంటుంది మీ జాతకంలో. తర్వాత మీ జాతకంలో 4వ స్థానంలో కుజుడున్నాడు. కొంత అనుకూలత అనేది లేదు. మరి ఈ 4వ స్థానంలో ఈ కుజుడు ఉండటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు అనేది కలుగుతాయి. రుణాలు చేయాల్సి వస్తుంటుంది. మీరు ఆ కుజుడికి రాహుకి అనేవాడికి మరి దోషాన్ని పరిహారం చేసుకోండి. లగ్నంలో మరి ఆ లగ్నానికి ద్వితీయంలో రాహు ఒకటి, మీరు కుజుడు గురువు అనేవాడు అనుకూలత లేదు. ఈ 3 గ్రహాలకి మీరు జపాలు హోమాలు మరి కుబేర పాశుపతాస్త్ర అభిషేకం అనేది చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. వీలైతే మీరు రాహుకాలంలో మరి నవగ్రహాల ప్రదక్షిణ చేయండి. రాహుకాలంలో నవగ్రహాల ప్రదక్షిణ చేస్తే మీకు అనుకూలత అనేది కలుగుతుంటుంది. ఓకే అండి. ఓకే, ధన్యవాదాలండి. రాహుకాలం అని చెప్పారు కదా, దాని గురించి వివరించండి. రాహుకాలం అంటే అమ్మా వాస్తవంగా ఏంటంటే సౌరమానస్తుల వేరు చాంద్రమానం అని 2 మానాలు ఉంటాయి. అంటే సౌరమానం ఒకటి చాంద్రమానంలో. అంటే దక్షిణాదివాసులైన తమిళనాడు వాళ్ళందరూ కూడా సౌరమానాన్ని అనుసరిస్తారు పంచాంగ ప్రకారంగా. మనం వచ్చేటప్పటికలా చాంద్రమానం ప్రకారంగానే జ్యోతిష్యం అనేది చూస్తాం వాస్తవంగా. అయితే చాంద్రమానస్తులకి యమగండం కానీ రాహుకాలంతో సంబంధం లేదు. ఏ పుస్తకాల్లో కూడా బృహత్పరాశర హోరాశాస్త్రం కానీ హోరసార కానీ మిగతా ఏ పుస్తకాల్లో కూడా ఉత్తర కాలామృతం కానీ ముహూర్త చింతామణి ముహూర్త మార్తాండ కానీ ఇలాంటి పుస్తకాల్లో అసలు రాహుకాలం యొక్క ప్రసక్తే లేదు. పురాతన పుస్తకాల్లో దేనిలో కూడా లేదు. వాస్తవం ఏంటంటే దాన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళని చూసి వాస్తవంగా అయితే సౌరమానస్తులను చూసి మనం రాహుకాలం అంటున్నాం వాస్తవంగా. అందులో కూడా ఇంకోటి ఏంటంటే రాహుకాలాన్ని లెక్కేయటం కూడా ఒకటే టైం పెడతాడు. అంటే ఆదివారం ఈ టైం, సోమవారం ఈ టైం, మంగళవారం ఈ టైం. వాస్తవంగా అయితే అలా కాదు. వాస్తవంగా అయితే రాహుకాలానికి రాహుకాలం ఎలా లెక్కేయాలంటే వాస్తవంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక రోజును 8 భాగాలు చేయాలి. అంటే సూర్యుడు ఉదయించే దగ్గర నుంచి అస్తమించే వరకు 8 భాగాలు చేసి మొదటి భాగాన్ని 1.5 గంట పాటు వదిలేయాలి. రెండో భాగాన్ని సోమవారానికి తీసుకోవాలి. తర్వాత రెండో భాగాన్ని శనివారం, తర్వాత శుక్రవారం, తర్వాత బుధవారం, గురువారం, అలా మంగళవారం, ఆదివారం అలా తీసుకుంటారు. అంటే 1.5 గంట పాటు ఉండే టైం ఉంటుంది దానికి. అంటే మొట్టమొదట విభజన చేసేటప్పుడు 1.5 గంటని తీసేసేయాలి. తీసేసి రెండో భాగం వచ్చేట సోమవారం, తర్వాత శనివారం, తర్వాత శుక్రవారం, తర్వాత బుధవారం, గురువారం, మంగళవారం, ఆదివారం అలా లెక్కేసుకోవాలి. అంటే సూర్యుడు ఏ సమయంలో ఉంటాడో ఆ ఏ సమయంలో అస్తమిస్తాడో ఓ రోజు 6:15 ఓ రోజు 6:40 5:40 దాన్ని సూర్యుడు అస్తమించేదాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకొని దాన్ని 8 భాగాలుగా విభజించి 1.5 గంటనేది ముందుకు తీసేసేయాలి. ఫస్ట్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత సోమవారానికి ఏ భాగం వస్తుంది, మంగళవారానికి ఏ భాగం వస్తుంది, ఆ రోజు ఆ భాగాన్నే మనం రాహుకాలంగా పరిగణించాలి వాస్తవంగా అయితే. అలాగా వాస్తవంగా రాహుకాలం అయితే గ్రంథాల్లో సర్వార్థ చంద్రిక కానీ బృహత్పరాశర హోరాశాస్త్రం కానీ ముహూర్త మార్తాండ కానీ ప్రతి హోరసార కానీ జాతకతత్వం కానీ ఏ పుస్తకాల్లో కూడా యమగండము రాహుకాల ప్రసక్తి అనేది అసలు వాస్తవంగా లేదు. అది దక్షిణాది వాసులకు ఉండే కాలాన్ని రాహుకాలాన్ని మనం ఆచరిస్తున్నాం వాస్తవంగా అయితే. అలా ఉంటుంది రాహుకాలంలో. నెక్స్ట్ కాలర్ లైన్ లో. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? రాజేష్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రాజేష్ గారు. 1907 1907 1/4 తారీఖు. 1వ నెల 4వ తారీఖు అండి. 1997 97 1వ నెల 4వ తారీఖు. ఓకే, 4వ తారీఖు 1వ నెల 1997. పుట్టిన సమయం చెప్పండి. నైట్ 12 గంటలండి. నైట్ 12 గంటలకు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు రాజేష్ గారు? పిక్చర్ ఎట్లా ఉంటుందని తెలుసుకుందాం.
ఓకే, తప్పకుండా అండి. మీకు మల్లికార్జున శర్మ గారు వివరిస్తారు. మీది పూర్వాషాఢ నక్షత్రం అవుతుందయ్యా, ధనుర్లగ్నం అవుతుంది. ఈ ధనుర్లగ్నానికి లగ్నంలో ద్వితీయంలో గురువు ఉన్నాడు, గురువు నీచబడ్డాడు. మరి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక వృత్తితో పాటు రెండో వృత్తిని కూడా మీరు చేస్తూ ఉండటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది. కేవలం ఒక వృత్తిని చేయటం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది జాతకంలో. రెండో వృత్తిని కూడా మీరు చేపట్టడం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రశనులు అనేవాడు కలిశారు. వాస్తవంగా శుక్రుడు అనేవాడు పాపగ్రహంతో కలవటం వల్ల శుక్ర శని కేతువులు అనేవాడు కలిశాడు. దానివల్ల వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి జాతకంలో. అయితే తర్వాత షష్టమాధిపతి అయిన శుక్రుడు అయ్యాడు కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సింది. మరి దానికి పరిహారాలన్నీ కూడా మరి గురువు, శుక్రుడు, మరి శని ఈ 3 గ్రహాలకు కూడా పరిహారం చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఓకే, ధన్యవాదాలండి. దానికి వాళ్ళు జపం చేసుకోవాలమ్మా. అసలు జపం అంటే ఏంటండి? జపం అంటే ఏమిటంటే ఒక్కొక్క గ్రహానికి కొన్ని వేల సంఖ్య అనేది ఉంటుంది. ఆ సంఖ్య అనేది ఆ గ్రహానికి ప్రీతికరం. ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి 16,000, అంటే ఆయనకు 16,000 చేస్తే ప్రీతికరం. 16,000 సార్లు మంత్రాన్ని ఉచ్చరించాలి. అంటే వేదోక్త మంత్రం ఉంటుంది, శ్లోకాలు ఉంటాయి, వేదోక్త మంత్రం కూడా ఉంటుంది. శ్లోకాలు అనేవి ఏంటంటే అంత పవర్ ఉండదు. వేదమంత్రంలో అయితే దానికి మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రాన్ని జపించటం వల్ల అది అర్థవంతంగా స్వరయుక్తంగా చేయాలి. దాన్ని చేయటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అదే జపం అంటే ఏంటంటే జకారో జన్మ విచ్ఛేద అంటారు, పకారో పాపనాశక అంటారు. అంటే మరుజన్మ. ఇక్కడ జకారో జన్మ విచ్ఛేద అంటే పూర్వజన్మ అనేది ఉండదు. పకారో పాపనాశక అంటే పాపం అనేది మొత్తం తొలగిపోతుంటుంది. అంటే పూర్వజన్మ అనేది మరుజన్మ అనేది ఉండదు, పాపాలు నశిస్తాయి. అంటే మోక్ష మార్గం అనేది కలుగుతుంది అని జపం వల్ల. అంటే మోక్షం అనేది వాళ్ళకి కలుగుతుంది జపం వల్ల, చేయటం వల్ల. దాన్ని జపం చేయటం వల్ల ఏ గ్రహాలు మనం చేస్తున్నాం దాని యొక్క దోష పరిహారం అనేది పోతుంటుంది. అంటే మనకి మోక్ష మార్గం అనేది కలుగుతుంది. అంటే పునర్జన్మ లేకుండా మోక్ష మార్గం కలిగేదే జపము అంటారు వాస్తవంగా. అలాగా అయితే దాన్ని 3 రకాలుగా చేస్తారు వాస్తవంగా. అంటే వాచికము, ఉపాంశువ, మానసికం. అయితే ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో 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 నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు పి చంద్రారావు అండి. చంద్రారావు గారు? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/10. 31/10. 1957 అండి. 1957. పుట్టిన సమయం చెప్పండి. 1 గంట అండి. 1 గంటకి మధ్యాహ్నమా నైటా అండి? పగలండి, పగలు. ఓకే, పగలు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అది నా ఫ్యూచర్ గురించి అండి. జాతకం, ఫ్యూచర్, ఆర్థిక ఇబ్బందులు. తప్పకుండా అండి. మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. అయ్యా, మీది ధనిష్ఠా నక్షత్రం అవుతుంది. ఈ ధనిష్ఠా నక్షత్రము కుజుడి యొక్క నక్షత్రం, మకర లగ్నం అవుతుంది మీ జాతకంలో. ఇక్కడ మకర లగ్నంలో చంద్రుడు అనేవాడు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. కానీ ఇక్కడ మీకు వ్యయస్థానంలో శుక్రుడు అనేవాడు ఉన్నాడు. ఆర్థికంగా నిలదొక్కోలేకపోతాడు. ఆర్థిక పరిస్థితుల్లో ఒక టైంలో బాగుండి ఇంకో టైంలో మరి బాగా లేకపోవడానికి జరుగుతుంది. ఆర్థికంగా ఒక బాలు పైకేస్తే మరి ఎలాగా మీరు మంచి యోగంలోకి వెళ్ళిపోయి మళ్ళీ కింద పడుతూ ఉంటుంటాడు. అంటే ఎప్పుడు కూడా ఏదో సమస్యలు అనేవి మీ జాతకంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే 4వ స్థానంలో కేతు అనేవాడు మీకు అనుకూలత అనేది లేదు. ద్వితీయాధిపతి అయిన శని అనేవాడు మరి ఏకాదశ స్థానంలో అనుకూలతనే ఉన్నాడు. కానీ 4వ స్థానంలో అనేవాడు కేతు అనేవాడు దెబ్బతిన్నాడు. అలానే గురువు కూడా అంత అనుకూలత లేదు. దానికి దోష పరిహారం చేసుకొని మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిదయ్యా. శుక్రుడు ఒకటి, గురువు ఒకటి, కేతు అనేవాళ్ళు మీరు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీకు అనుకూలత అనేది జరుగుతుందయ్యా. మీ రాశి వచ్చాడు మకర రాశి అవుతుంది. మకర రాశిలో మీకు నక్షత్రం అనేది పూర్వాషాఢ మీకు నక్షత్రం వచ్చేటప్పటికల్లా మకర రాశి, మకర లగ్నం అవుతుంది. ధనిష్ఠా నక్షత్రం 1వ పాదం అవుతుంది. ధనిష్ఠా నక్షత్రం 1వ పాదం మకర లగ్నం అవుతుంది. మకర రాశి కూడా అవుతుంది. లగ్నము రాశి 2 కూడా ఒకటే. నక్షత్రం కూడా కుజుడు సంబంధించిన నక్షత్రము. దానికి రెమెడీస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళటం మంచి జరుగుతుందయ్యా.
పూజలు ఏమైనా చేయాలండి గుళ్ళల్లో? దానికి పూజ చేయాలయ్యా. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని సంప్రదించి లేకపోతే మా లాంటి పండితుల్ని సంప్రదించి మీరు దానికి ముందు ఏంటంటే జాతకాన్ని ఇక్కడ స్థూలాభావంగా మనం కొంతవరకు చెబుతాము. మీరు పండితులు మా లాంటి పండితుల్ని కలిసి ఆ జాతకాన్ని అనాలిసిస్ చేసుకొని మరి దానికి తగ్గ రెమెడీస్ చేసుకోవటంలో మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. దానికి చేసుకోవాలయ్యా. గురువు చెప్తారండి. ఏమ్మా? చిన్నది వ్యాపారం ఏమైనా చేద్దామనుకుంటున్నానండి, ఏమన్నా చేతి ఎలా ఉంటుంది చెప్పండి. వ్యాపారం గురించి చేస్తే అనుకూలత ఉంటుంది కానీ కొంత నష్టపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దీనివల్ల మీ జాతకంలో. ఎందుకంటే 4, 5, 6, 7, 8, 9, 10 అంటే రవి, బుధుడు, కుజుడు, రాహు అనేవాడు దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఉన్నాడు. ఇక్కడ బుధుడు ఏంటంటే స్కూల్లో పనిచేయడం, స్కూల్ బుక్స్ ప్రింటింగ్ చేయడం, కుజుడు అనేవాడు అగ్రికల్చరు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, తర్వాత ఈ రాహు అనేవాడు మెడికల్ మందుల వ్యాపారం, ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కలిసి వచ్చే ముందు వ్యాపారం చేసే ముందు మీ జాతకాన్ని చూపించుకొని దానికి రెమెడీస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. దానివల్ల మీరు వ్యాపారం నష్టపోరు, విజయవంతంగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో వ్యయ స్థానంలో శుక్రుడు బార, గురువు అంత అనుకూలత లేదు, 4వ స్థానంలో కేతు కూడా అంత అనుకూలత లేదు. కాబట్టి మీ జాతకంలో ఆ దోషాలన్నీ కూడా నివారణ చేసుకుని వెళ్ళటం వల్లే మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ధన్యవాదాలండి చంద్రరావు. ఓకే, జపాన్ని మనం 3 రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పారు కదా. వాచికము, ఉపాంశవ, మానసికం ఉంటుంది. వాచికం అంటే ఏంటంటే పెద్దగా శబ్దం చేస్తుంటారు, అంటే పెదవులన్నీ కూడా కదుపుతూ ఉంటుంటారు, అంటే ఒక మంత్రాన్ని చదువుతూ ఉంటారు, అంటే పెద్దగా పక్కన వాళ్ళకి వినపడేది. అదేంటంటే మధ్యమైన ఫలితం అనేది ఇస్తుంది, అంటే కొంతవరకే, అంటే ఒక 40% ఫలితం ఇస్తుంది వాస్తవం పెద్దగా చదవటం వల్ల. ఉపాంశు అంటే ఏమిటంటే పెదవులు కదుపుతూ ఉంటారు, అంటే అది ఒక 60% మాత్రం 60% మాత్రం మనకి ఫలితం అనేది వస్తుంది. మానసికం ఉంటుంది, అంటే లోపల చేసుకోవటం అనేది, అది 100% అనేది వస్తుంది. మహర్షులందరూ కూడా లోపలే ధ్యానం చేసుకునేవాళ్ళు, అది మానసికము అంటారు జపంలో. అలానే జపం చేస్తూ దర్భాసనం మీద గాని ఒక ఆసనం వేసుకొని దానికి రుద్రాక్షమాల గాని, పగడమాలలు గాని, తులసి మాలతో గాని దాన్ని బ్రాహ్మలు చేస్తారు మూలమంత్రంతో. ఇలా చేయటం వల్ల ఒక్కొక్క దాని వల్ల ఒక ఫలితం అనేది ఉంటుంది. ఎక్కువగా మానసికంగా చేయటం వల్ల దాని రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. హలో, నమస్కారం అండి. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారండి? రవీందర్ మేడం. హరీందర్ అండి? రవీందర్? రవీందర్. అదే మా మిస్సెస్ జాబ్ గురించి అడగాల మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/1/1990 మేడం. 25వ తారీఖు 1వ నెల 1990. పుట్టిన సమయం చెప్పండి. రాత్రి 11:30, 12 మేడం. 11:30 నుంచి 12 మధ్యలో పుట్టారు. మధ్యలో అనుకుంటున్నారండి? గవర్నమెంట్ జాబ్ గురించి మేడం. ఓకే అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం అవుతుంది, రవి నక్షత్రంలో జన్మించారు, కన్యా లగ్నం అవుతుందయ్యా. ఈ కన్యా లగ్నానికి మీరు ఉద్యోగం గురించి అడిగారు. వాస్తవంగా ఏంటంటే ప్రస్తుతం ఆమె గ్రహస్థితిని బట్టి మరి ప్రస్తుతం జూన్ 19 లోపల గోచారిత్య గురువు అనేవాడు చాలా అనుకూలత అనేది ఉంది. అయితే శని అనేవాడు కూడా తులారాశిలో ఉండటం వల్ల చాలా అనుకూలత ఉంది. ఏదైనా ప్రయత్నం చేస్తే మీరు నవంబర్లో ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది. అయితే అవ్వటానికి కొన్ని గ్రహాలు అనేవి కూడా అడ్డుపడుతున్నాయి. దగ్గరగా వచ్చి ఉద్యోగం వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది, దగ్గరగా వస్తుంది. మనం అనుకుంటాం ఉద్యోగం వస్తుంది అని, ఆ పరిస్థితుల్లో కూడా మీరు మరి దగ్గరికి వచ్చి మరి రాకుండా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఈ జాతకంలో దోషాలు అనేవి కూడా మీరు 4వ స్థానంలో కుజుడు అనేవాడు, శని అనేవాడు అంత అనుకూలత అనేది జాతకంలో లేదు. కుజుడు శని సంబంధించిన ఆ దోషాలన్నీ కూడా మీరు పరిహారం అనేది కూడా చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. కుజుడు సంబంధించిన అంగారక పాశుపతాస్త్ర అభిషేకము, కుజ జపము, శని జపం అనేది చేసుకోవటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది ఉంటుంది. తర్వాత ఉద్యోగానికి ఉద్యోగ పాశుపతాస్త్ర అభిషేకం అనేది ఉంటుంది. ఆ ఉద్యోగ పాశుపతాస్త్ర అభిషేకం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే పంచమ స్థానంలో రాహు ఉన్నవాడు జాతకంలో పంచమ స్థానంలో రాహు ఉండటం వల్ల సర్పదోషం అనేది ఏర్పడింది. ఆ సర్పదోష నివారణ అనేది కూడా చేసుకోండి. కేవలం సర్పదోష నివారణ చేస్తే మరి పోదు, వీళ్ళకి ఈ గ్రహాలు కూడా నేను చెప్పిన గ్రహాలు కూడా చేయటం వల్ల వాళ్ళకి మంచి అనుకూలత అనేది మీకు కలిగే అవకాశం ఉంటుంది. సర్పదోష నివారణ ఒకటి, కుజుడు సంబంధించిన శని సంబంధించిన దోషాలు కూడా మీరు పరిహారం చేసుకోండి. పరిహారం చేసుకొని మరి ముందుకు వెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.
మనం ఇప్పుడు అంటే జ్యేష్ఠ అంటే ఏంటండి, దాని గురించి మాట్లాడుకుందాం. జ్యేష్ఠ అంటే వాస్తవంగా అయితే మిక్కిలి పెద్ద అని అర్థం. అంటే మిక్కిలి పెద్ద అంటే అర్థం ఏంటంటే స్త్రీలకి తొలి గర్భం అనేది రావాలి. ఆ తొలి గర్భంలో వచ్చేవాడు నిలబడేవాడే, అమ్మాయి గాని అబ్బాయి గాని నిలబడితే దాన్ని జ్యేష్ఠ అంటాడు. అంటే అమ్మాయి అయినా అబ్బాయినా అంటే జన్మ క్రమం విడిచి స్త్రీ పురుషులకు అక్కడ భేదం లేదు. అక్కడ స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు పుట్టినా కూడా సరే ఆడవాళ్ళకి ఫస్ట్ తొలి గర్భమే ఉండాలి. ఆ తొలి గర్భాన్నిలో ఉండే పుట్టేవాళ్లే జ్యేష్ఠుడు అంటారు. అది స్త్రీలు గాని మగ పురుషులు గాని ఎవరైనా సరే, మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని. ఇప్పుడు మగవాళ్లే పుట్టారు, అతను జ్యేష్ఠుడు అని ఆపాదించాలి. తర్వాత వచ్చే అమ్మాయికి ప్రథమ అని ఆపాదించాలి. వాస్తవంగా అయితే మొట్టమొదట పుట్టే అమ్మాయి ఒకవేళ మొట్టమొదట అబ్బాయి పుట్టాడు అనుకోండి, దానికి జ్యేష్ఠ అనాలి. తర్వాత అమ్మాయికి ప్రథమ అనాలి. అంటే అక్కడ ప్రథమ వేరు, జ్యేష్ఠుడు వేరు. జ్యేష్ఠుడు అంటే హైయెస్ట్ ర్యాంక్ అని అర్థం. వాస్తవంగా అంటే నెంబర్ 1 ర్యాంక్, అంటే అంతకంటే పెద్ద ర్యాంక్ ఉండదు అని అర్థం. అయితే తొలి గర్భమే రావాలి. మనం వివాహాల్లో ఉపయోగిస్తాం జ్యేష్ఠుడికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదని. అంటే ఇద్దరికి కూడా, మగవాళ్ళ ఆడవాళ్ళ ఇద్దరికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అందులో కలవకూడదు. అంటే త్రిజ్యేష్ఠ విచారం అంటారు దీన్ని. అంటే ఒక అమ్మాయికి గాని ఒక అబ్బాయికి గాని మనం వివాహం చేసేటప్పుడు జ్యేష్ఠ మాసాల్లో చెయ్యొచ్చా చేయకూడదు అనే సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ 2 జ్యేష్ఠలు అనేది మంచిదే, ఒక జ్యేష్ఠ అనేది మంచిది. అయితే ఇక్కడ 3వ జ్యేష్ఠ అనేది విసర్జించాలి, అంటే వద్దు. 3వ జ్యేష్ఠ గాని 4వ జ్యేష్ఠ గాని పనికిరాదు. అక్కడ మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని ఇద్దరు జ్యేష్ఠులు అయ్యారనుకోండి, అందులో జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు. అందులో ఒక్కళ్ళ ఈ జ్యేష్ఠ మాసం అయితే వివాహం చేయొచ్చు. అంటే 1ని గాని 2ను గాని, అంటే ఒక జ్యేష్ఠ గాని ఏకజ్యేష్ఠ గాని ద్విజ్యేష్ఠ గాని తీసుకోవచ్చు, పర్వాలేదు. ఏకజ్యేష్ఠ అనేది నెంబర్ 1 ప్రశస్తమైంది, ద్విజ్యేష్ఠ అనేది మధ్యమైనది, అంటే మిశ్రమైన ఫలితం అనేది ఒకటి వస్తుంది. అలానే త్రిజ్యేష్ఠ గాని చతుర్జ్యేష్ఠ గాని పంచమ జ్యేష్ఠ గాని ఇవన్నీ కూడా తీసేయాలి. ఇవన్నీ కూడా మనం అనుకూలత అనేది ఉండదు. దీనివల్ల ప్రతికూల ఫలితాలు అనేవి వస్తాయి వీటిల్లో. అది జ్యేష్ఠ యొక్క, చాలా మంది ప్రతి వాళ్ళు కూడా తొలి గర్భం కాకుండా ప్రతి ఒక్కరు జ్యేష్ఠుడు అంటుంటారు. అలా వాస్తవంగా అయితే జ్యేష్ఠుడు తొలి గర్భం అనేది వచ్చిన వాళ్ళు మాత్రమే దానికి జ్యేష్ఠులు అనే అర్హత అనేది కలుగుతుంటుంది. మరి జ్యేష్ఠుడు కాకుండా వాళ్ళని మిగతా వాళ్ళని ప్రథములు ద్వితీయులు అలా అంటారు. జ్యేష్ఠ అంటే మిక్కిలి హైయెస్ట్ అని అర్థం, అంటే దానికంటే మించింది లేదు అని అర్థం. అలాగా అలా ఉంటుంది. హలో హలో శశికళ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. 6/11/1968 గురుగారు. 5వ తారీఖు 11వ నెల 1968 సంవత్సరం. అంటే 5 నైట్ 12 ఆఫ్టర్ 12 అండి. ఆఫ్టర్ 12 అంటే 6 వస్తుందండి. 6. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. అదే 12 ఆఫ్టర్ 12 5th నైట్ 12. ఓకే, నైట్ 1968 అమ్మా. అవును గురుగారు. శశికళ గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని, నేను ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నానండి. ఇంతకు ముందు వివాహం అయింది, చిన్నప్పుడే 18 years లోపే డైవోర్స్ అయిపోయింది. అంటే మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాను. మా ఫాదర్ కూడా చనిపోయారు. మా మదర్ ఉంది. మా మదర్ హెల్త్ కూడా బాగుండట్లేదు, నా హెల్త్ బాగుండట్లేదు. నేను చేస్తున్న బిజినెస్ ఉంటుందా లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవాలా? మళ్ళీ పునర్వివాహానికి ఏమన్నా అవకాశం ఉందా, నాకు గృహయోగం ఉందా, అది కూడా చెప్తారేమో. వాస్తు కూడా నేను ఉన్న దానిలో బాగాలేదండి. నేను పశ్చిమ వీధి పోటు ఉన్న ఇంట్లో ఉన్నాను. నాకు ఏది దిశ పనికి వస్తుంది అనేది కూడా కోరుకుంటున్నాను గురుగారు. అమ్మా, ఒకటి మీ సందేహాలు వాస్తవంగా చాలా ఉన్నాయి జాతకంలో. అయితే ఇక్కడ మీది కర్కాటక లగ్నం అవుతుంది. ఈ కర్కాటక లగ్నానికి మీరు భరణీ నక్షత్రం అవుతుంది. ఈ భరణీ నక్షత్రానికి కర్కాటక లగ్నానికి మీకు జాతకంలో ఏం జరిగిందంటే, వాస్తవంగా కుజుడు అనేవాడు కొంత అనుకూలత అనేది జాతకంలో లేదు. మీ జాతకంలో కుజుడు గురువుతో కలిశాడు. వాస్తవంగా ఈ కుజ గురువులు అనేవాళ్ళు కలవటం వల్ల ఒక వ్యాపారంలో అనుకూలత అనేది సాధించలేకపోతారు. వాస్తవంగా అంటే ఏది కూడా నిలకల్లేని వ్యాపారం అనేది మీరు చేస్తూ ఉంటారు. వాస్తవంగా అయితే మరి ఏది పెట్టాలన్నా కూడా ఒక సమస్యగా ఉంటుంది. అంటే జీవితంలో మీ జాతకంలో ఏంటంటే అన్నీ కూడా సమస్యలతో ముడిపెడుతూ ఉంటాయి వాస్తవంగా జాతకంలో. అయితే కర్కాటక లగ్నాధిపతి అనేవాడు బలమైన స్థానంలో వాస్తవంగా ఉన్నాడు. అయితే ఎవరో ప్రోత్సాహంతో మీరు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు వాస్తవంగా. అంటే తల్లిదండ్రులు కానీ లేదా బంధువులు కానీ ఇలాగా.
అయితే కర్కాటక లగ్నాధిపతి అనేవాడు మీ జాతకంలో అనుకూలత అనేది ఉంది. అయితే 6వ స్థానం 7వ స్థానానికి సప్తమాధిపతి అయిన శని, అంటే వివాహానికి సంబంధించిన సప్తమాధిపతి అయిన శని రాహుతో ఏర్పడ్డాడు. రాహుతో ఏర్పడటంలో వివాహ స్థానంలో మీకు సర్పదోషం అనేది ఏర్పడింది. వాస్తవంగా శని అనేవాడు రాహుతో కలగకూడదు. మళ్ళీ అష్టమాధిపతి కూడా శని అయ్యాడు. అష్టమాధిపతి ఎవరంటే మాంగళ్యానికి అధిపతి. ఈ మాంగళ్యానికి అధిపతి సప్తమాధిపతి రెండో కాంబినేషన్ తోటి శని అనేవాడు రాహుతో కలిశాడు. వివాహకారకుడైన శుక్రుడు అనేవాడు మంచి స్థానంలో ఉన్నాడు. అంటే వివాహాన్ని చేస్తాడు, చెడగొడతాడు అని అర్థం. వాస్తవంగా దీని యొక్క అర్థం అంతరార్థం. అయితే ఇక్కడ వివాహాన్ని చేస్తాడు శుక్రుడు అనేవాడు. ఈ సప్తమాధిపతి అష్టమాధిపతి అనేవాడు రాహుతో కలవటం వల్ల సర్పదోషం ఏర్పడటం వల్ల వివాహం అనేది అనుకూలత అనేది వాస్తవంగా జాతకంలో లేదు. అయితే వివాహానికి ఈ ద్వితీయ వివాహం అనేది ఒకటి ఉంది మీ జాతకంలో. అయితే ద్వితీయ వివాహానికి ఏంటంటే జాతకంలో దాని తగ్గ రెమెడీస్ అనేవి చేసుకొని ముందుకు వెళ్ళాలి. వాస్తవంగా అయితే ఇలా వెళ్ళటం వల్ల మంచి తర్వాత చేసుకునే వివాహం అనేది మీకు అనుకూలత అనేది బ్రహ్మాండంగా కలిగే అవకాశం అనేది ఉంది. అయితే దానికి శని రాహు కుజుడు అనే వాళ్ళకి ముగ్గురికి కూడా మరి శుక్రుడికి కూడా బలం చేకూర్చడానికి మరి భృగుపాస్పదాస లాంటి అభిషేకాలన్నీ కూడా మంచి అభిషేకాలన్నీ కూడా చేయటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది కలుగుతుంటుందమ్మా. తర్వాత మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఇంకొక క్వశ్చన్ అడిగారు. ఈ వ్యాపారం అనేది మీకు 10వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. వాస్తవంగా అయితే ఏం చేయాలంటే ఐస్ క్రీమ్ సంబంధించి కానీ బేకరీస్ సంబంధించిన కానీ కూల్ డ్రింక్స్ సంబంధించిన వాటిలో మీరు వెళ్ళటం వల్ల అనుకూలత అనేది కలుగుతుంది. మీరు చేస్తున్న వ్యాపారంతో పాటు ఈ వ్యాపారాన్ని కూడా చేయటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది. అంటే చంద్రుడు సంబంధించిన వాటర్ సంబంధించి అంటే ఐస్ సంబంధించిన కానీ కూల్ డ్రింక్స్ సంబంధించిన కానీ బేకరీస్ సంబంధించి కానీ ఇలాంటి వాటిల్లో మీకు మన అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది వాస్తవంగా అయితే. తర్వాత ఇంకొకటి ఏంటంటే అడిగితే పశ్చిమ వీధిపోటు అన్నారు. అసలు పోటే ఎప్పుడైనా కూడా వీధిపోటు అనేది గృహం అనేది ఎప్పుడైనా కూడా ఈ రోజు కాకపోతే రేపైనా కూడా ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది. అయితే కొంతమందికి ఏంటంటే యజమానులకి వాళ్ళకి రాదు, పిల్లలకు వస్తూ ఉంటుంది తరంలో. అందువల్ల పోటే మీరు ఉత్తర దిక్కులో ఉండటం వల్ల ఉత్తరం కానీ తూర్పు కానీ ఈశాన్యం కానీ ఈ మూలలో ఉండటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతూ ఉంటుందమ్మా. అయితే మీ జాతకంలో చాలా దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మాలాంటి పండితులందరినీ కూడా సంప్రదించి మీరు ఆ జాతక దోషంలో నివారణ చేసుకోవటం వల్ల మళ్ళీ వివాహం అనేది మీరు పునర్వివాహం అనేది చేసుకోవచ్చు. ఒక వృత్తిలో నిలకడగా ఉండొచ్చు. మీరు ఏంటంటే ఫస్ట్ జాతకాన్ని చూపించుకునేటప్పుడు రెమెడీస్ అనేవి శాస్త్రీయ పద్ధతిలో చేసుకొని ముందుకు వెళ్ళాలమ్మా. ఇలాంటి వాటిల్లో వివాహ విషయంలో ఆ రెమెడీస్ చేసుకోవటం వల్ల మంచి అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. అంటే జాతకాన్ని ఎనాలిసిస్ కరెక్ట్గా చేసుకుని మాలాంటి పండితులను సంప్రదిస్తే మీరు మంచి అనుకూలమైన ఫలితాలన్నీ కూడా మీకు చెబుతామమ్మా. మీరు ఉత్తరం కానీ తూర్పు కానీ మీరు గృహంలో నివసించడం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుందమ్మా. థాంక్యూ. ధన్యవాదాలండి శశికళ గారు. అంటే పశ్చిమ వీధిపోటులో ఉండటం వల్ల చాలా నష్టం అంటారండి. పోటే ఈమెకి జాతకంలో ఏంటంటే వీధిపోటు ఒకటి, సప్తమ అష్టమాధిపతులు అనేవాడు శని రాహువులతో కలిశారు. వాస్తవంగా అయితే అది దోషమే, బాగా ఎక్కువ దోషం. ఫస్ట్ వాళ్ళు చూపించలేదేమో దోషమే. ఆ దోషాన్ని వాళ్ళని నివారణ చేసుకుని ముందుకు వెళ్తే శుక్రుడు అనేవాడు అక్కడ వివాహాన్ని ఇచ్చేవాడు. శని రాహువులు అనేవాళ్ళు వివాహాన్ని ఎవరికైనా సరే జాతకంలో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో వైవాహిక జీవితం చెడిపోవటం కానీ, తర్వాత భర్త అనారోగ్యం కావటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. అంటే సప్తమ అష్టమాలని విచారణ చేసుకోవాలి. అంటే సప్తమ అష్టమాధిపతులను బాగా చూసుకొని జ్యోతిష్య పరంగా ఆస్ట్రాలజీ పరంగా అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతాయి. అంటే వివాహానికి ఇంట్లోనే ఆరోగ్య సమస్యలని కూడా తను చెప్పారు. అవునమ్మా. శని అనేవాడు కుజుడు అనేవాడు ఆరోగ్యం అంటే భావాలు ఉంటాయి. అంటే ద్వాదశ భావాలని ఉంటాయి. అంటే లగ్నం అనేది తరుభావం, ఇలాగ రెండో భావం ద్వితీయ భావం, తృతీయ భావం. అంటే ద్వితీయ భావ లగ్నం అనేది ఏం తెలుపుతుంది అంటే తన యొక్క స్థానాన్ని తెలుస్తుంది, తన యొక్క మానసిక స్థితిని తెలుస్తుంది, తనకు ఆరోగ్యం ఎలా ఉంటుంది తనుభావం అనేది తెలుస్తుంది. దానికి అధిపతి రవి. అలానే ద్వితీయ భావం ఉంటుంది అంటే ధనము వాక్కు సంబంధించిన వాడు ద్వితీయ భావానికి. ఈ ద్వితీయ భావానికి గురువు అనేవాడు అధిపతి. అలా తృతీయ భావం ఉంటుంది. అలా తృతీయ భావంలో వచ్చేట కుజుడు. అంటే అన్నదమ్ములు ఎలా ఉంటారు, చెల్లెళ్ళు ఎలా ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళతో బాంధవ్యం ఎలా ఉంటుంది, సంబంధం ఎలా ఉంటుంది అనేది తెలిపేది తృతీయ భావం అంటారు. అలా తృతీయ భావానికి వచ్చేటప్పుడే కుజుడు అధిపతి అవుతాడు. అలా ప్రతి భావాన్ని మనం అనాలిసిస్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండటం వల్ల చెబుతూ ఉంటారు. అలానే చతుర్థ భావానికి అంటే మాతృ సంబంధించింది ప్రాథమిక విద్య తెలిపేది చతుర్థ భావం. దానికి వచ్చేటప్పుడు అధిపతి చంద్రుడు. అలా చంద్రుడు బుధుడు
అంటే బుద్ధిని వికసించేవాడు అక్కడ. 4వ స్థానం అంటే వాహనాలు, ఇళ్ళు, ప్రాథమిక విద్య, తల్లి సంబంధించిన తల్లి వైపు ఉండే బంధువులు అంటే మేనమామ వీళ్ళందరూ కూడా తల్లి వైపు ఉండే వర్గాన్ని సూచించేది 4వ స్థానం. అలాగా ప్రతి భావం కూడా అనాలిసిస్ చేయొచ్చు. అలానే పంచమ భావం, పంచమ భావానికి కుజుడు పంచమ భావానికి గురువు అధిపతి. అంటే సంతానం కలుగుతుందా లేదా, అంటే సంతాన విషయం ఏంటి అంటే వాళ్ళ ఆరోగ్యపరంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి సంతాన పరంగా ఎలా ఉంటుంది, అంటే ఆ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి లోపలంతా కూడా, ఆ సంతానానికి సంబంధించిన అనాలిసిస్ అదంతా కూడా, ఆ సంతానం కలుగుతుందా లేదా అనేది స్త్రీ పురుషులో మనం ఆ సంతానాన్ని గురించి గురువు అనేవాడు కారకుడు. దానికి దోషాలుంటే ఏమి చేసుకో. అలానే 6వ స్థానం కుజుడు అంటే శత్రువులు, అంటే వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా వాడి మీద పడి శత్రువులు అనేవాళ్ళు ఉంటారు. అలాగా దానికి అధిపతి కుజుడు అంటే శత్రుస్థానం. కుజుడే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చూస్తాం. 6వ స్థానం ఆరోగ్యానికి కూడా అక్కడ కుజ శనులు అనేవాళ్ళు మన 6వ స్థానాన్ని విచారణ చేయాలి. అంటే కుజుడు శని అనేవాడు ఎలా ఉన్నాడు అంటే ద్వాదశ భావాల్లో 6వ స్థానం దేనికి పనిచేస్తుంది అంటే దానికి కారకత్వం ఎవరు, కుజుడు శని అనేవాడు. శత్రువులు ఎలా ఉంటారు, ఆరోగ్యం ఎలా ఉంటుంది అని తెలిపేది 6వ స్థానం. అలానే 7వ స్థానం వివాహాన్ని, దానికి కారకుడు శుక్రుడు. అంటే వివాహం అవుతుందే కాదా అని తెలిపేది 7వ స్థానం. 8వ స్థానం వచ్చి ఆరోగ్యం. 8వ స్థానానికి శని అనేవాడు అధిపతి అక్కడ. అంటే రవి కూడా వాస్తవంగా అయితే రవి కూడా దానికి కారకుడు. అయితే 8వ స్థానం ఎలా ఉంటుంది, 8వ స్థానంలో మరి ఆరోగ్యపరంగా శని 8వ స్థానంలో శని ఉంటే ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా అని విచారణ చేసేది ఆరోగ్యం. స్త్రీలకు వచ్చేటప్పుడు 8వ స్థానం మాంగళ్యం ఎలా ఉంటుంది అంటే 7వ స్థానం వివాహాన్ని సూచిస్తారు. 8వ స్థానం అనేది మాంగళ్యం, వివాహం అయిన తర్వాత మాంగళ్య స్థానం అనేది ఎలా ఉంటుందని 8వ స్థానం. 9వ స్థానం అంటే భాగ్యం కలగటానికి, లక్ష్మీదేవి కలగటానికి భాగ్యస్థానం. భాగ్యానికి అధిపతి గురువు అనేవాడు ఉంటాడు, ఇష్టమైన వ్యక్తి. అయితే ఈ గురువుతో పాటు రవి బుధ శనులు కూడా అనుకూలత అనేది ఉండాలి 9వ స్థానంలో. ఉంటే ఇంకా ఎక్కువగా బాగుంటుంది. వాస్తవం అసలు శని అనుకూలత ఉండదు కదా, అంటే అందరికీ ఉండదని కాదు. శని కొంతమందికి బ్రహ్మాండంగా అనుకూలత ఉంటుంది, కొంతమందికి ఎల్నాటి శని వెళ్ళేటప్పుడు కూడా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి శననంగానే ఒక భూతం లాగా భయంకరం లాగా ఉండడు. శని భగవానుడు కూడా అందరికి కూడా మంచి చేస్తాడు. అలా 9వ స్థానంలో ఉంటాడు. అంటే మన 9వ స్థానం భాగ్యం, డబ్బు వస్తుందా రాదా, భాగ్యం ఎలా కలుగుతుంది, బంగారు ఆభరణాలు కొంటామా, ఇళ్ళు కొంటామా, ఆస్తులు కొంటామా. తర్వాత డిగ్రీ పీజీ వరకు ఉండే చదువును కూడా తెలిపేది 9వ స్థానం. అంటే ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ ఇలా మాస్టర్ డిగ్రీస్ తెలిపేది అదే 9వ స్థానం. అలానే 10వ స్థానం వృత్తి స్థానం. అంటే వృత్తి ఎలా ఉంటుంది అంటే వృత్తికి స్థానానికి అధిపతి బుధుడు. అంటే మనం వృత్తి చేస్తుంటే ఎలా ఉంటుంది, ఆ వృత్తికి బుధుడు అనేవాడు కారణం. అలా ఏ వృత్తి అయితే చేపడితే ఏ బాగుంటుంది అని తెలిపేవాడు 10వ స్థానం. 11వ స్థానం వచ్చేటప్పుడు లాభాలు తెలుసుకుందాను. ఒక కాలర్. హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణ అండి, రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే కృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/1/1987. 1987. పుట్టిన సమయం అండి? సమయం తెలియదండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది పెళ్లి బలం గురించి తెలుసుకుందామని, జాతకం ఎలా ఉందా. ఓకే, పెళ్లి గురించి అడుగుదాం అనుకుంటున్నారు. ఓకే అండి, శర్మ గారు మీకు వివరిస్తారు. 7/1/1985 అవుతుందయ్యా. సోమవారం రోజు జన్మించారు మీరు. వాస్తవంగా మీది ఆరుద్ర నక్షత్రం అవుతుంది, మిథున రాశి అవుతుంది. ప్రస్తుతం జూన్ 19 తర్వాత మీకు అనుకూలత అనేది ఉంది వాస్తవంగా. అయితే ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశి వాళ్ళకి 5వ స్థానంలో శని అనేవాడు ఈ సంవత్సరం జూన్ 19 నుంచి కూడా నవంబర్ వరకు కూడా అనుకూలత అనేది ఉంటుంది. మీకు వివాహానికి సంబంధించిన వివాహాన్ని గురించి అడిగారు మీరు. వీరైతే మరి కన్యాపాస్పదాస్త్ర అభిషేకాన్ని చేసుకోవటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది జరుగుతుంది. గురు జపం కూడా చేయటం వల్ల మీకు మంచి అనుకూలత అనేది కలుగుతుంటుంది అయ్యా. ధన్యవాదాలండి. అంటే కన్యాపాశుపతాస్త్ర అభిషేకం అన్నది మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు? కాదమ్మా, మగవాళ్ళు కన్య దొరకటానికి కన్యాపాశుపతాస్త్ర అభిషేకం చేయాలి. మగవాళ్ళు ఆడవాళ్ళకి వరుడు లభించడానికి, మంచి వరుడు లభించడానికి వరపాశుపతాస్త్ర అభిషేకం చేయాలి. అలా చేయటం వల్ల అంటే అది కూడా మళ్ళీ జాతకాన్ని విశ్లేషణ చేసుకునే ముందుకు వెళ్ళాలి. మనం ఇందాక ద్వాదశ భావాలు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు 9వ స్థానంలో రవి గురువు అనేవాడు కారకత్వానికి వహించేవాడు. అంటే 9వ స్థానంలో గురువు అనేవాడు, రవి అనేవాడిని మనం చూడాలి. వాళ్ళిద్దరిని కూడా వీక్షించే భాగ్యాన్ని చెప్పాలి. అలా 10వ స్థానంలో బుధుడు, ఏకాదశ స్థానంలో వచ్చేటప్పటికల్లా మనం గురువు, రవి, బుధుడు, గురు, శని 4 గ్రహాలని మనం చూడటం వల్ల మీకు అనుకూలత అనేది కలుగుతుంది వాస్తవంగా. అలా కలుగటం వల్ల
మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగా వ్యయస్థానంలో శని అనేవాడిని చూడాలి. అంటే ఖర్చు అనేది ధనం వస్తుంది, ఖర్చు అయిపోతుంటుంది. ఆ శని అనేవాడు ఎలా ఉన్నాడు జాతకంలో కూడా మనం విచారణ చేయాలి. అలా ఈ ద్వాదశ భావంలో ప్రతి ఒక్క గ్రహము కారకత్వాన్ని దానిలో ఉండే వాళ్ళని మనం చూసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందమ్మా. ఓకే అండి. మల్లికార్జున శర్మ గారు, ఇప్పటి వరకు టీఎన్ఎం ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలండి. ఓకే, జాతకపరంగా మీకున్నటువంటి సమస్యలకి సమాధానాలని మల్లికార్జున శర్మ గారు రోజు కూడా వివరిస్తూనే ఉన్నారు. వారిని పర్సనల్ గా కలిసి మీరు మాట్లాడాలి అనుకుంటే వారి పర్సనల్ నెంబర్ కి కాల్ చేయండి. వారి పర్సనల్ నెంబర్ 9849280956, మరొక నెంబర్ 9000757587. ఈ నెంబర్లకు కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకొని మీ సందేహాలని నివృత్తి చేసుకోండి. ఇది ఇవాల్టి భవిష్య జ్యోతి కార్యక్రమం. రేపటి భవిష్య జ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు సలహాలకై ప్రముఖ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9849280956. కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఆకలి చావు సింగరేణి కావడం దురదృష్టకరం. నా కుటుంబం